ఈ శ్రేష్టమైన ఉదయ కాలంనకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4-5 వాక్యాలను మనం చదువుదాం. 4-5 వాక్యం. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 2 దినములుగా మనము ప్రభువుతో గడిపే ఏకాంత ప్రార్థనా సమయంను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువుతో గడిపే ఏకాంత ప్రార్థనా సమయం, అది ప్రతి దేవుని బిడ్డకు అత్యంత ఆవశ్యకమైనది. ఎందుకంటే ప్రభువుతో ఒక వ్యక్తి గడిపినప్పుడే ఆయనతో సంభాషించే అనుభవం, ఆయనతో సహవాసము కలిగి ఉండే అనుభవం ఒక వ్యక్తికి కలిగినప్పుడే నా దేవుడు జీవిస్తూ ఉన్నాడు, ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడే వ్యక్తి అని మనం ఎరగలం. మరి కంటికి కనిపించని వ్యక్తి మీద విశ్వాసం ఉంచండి అంటే ఆ విశ్వాసము అన్ని సమయాల్లో మనం ఉంచలేం. చాలాసార్లు ఆ విశ్వాసము బలహీనపరచబడుతుంది. కానీ అనుదినము దేవునితో నీకు సహవాసం ఏర్పరచుకున్నప్పుడు, నీకు ఆయన సజీవుడిగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నప్పుడు నీ విశ్వాసం నిశ్చయముగా ఆయన మీద అధికమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డకు ఏకాంత ప్రార్థన సమయం లేదా దేవునితో గడిపే సమయం చాలా అవసరం. దాని ద్వారానే నీ విశ్వాస శాతము అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నా దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుని నేను ముఖాముఖి దర్శించగలుగుతున్నాను, నా దేవుని స్వరం నేను వింటూ ఉన్నాను, ఆయన ఎప్పుడు నాతో ఉన్నాడనే ఒక నిశ్చయిత నీకు కలుగుతుంది. అప్పుడే దేవునిలో నువ్వు నీ జీవితాన్ని కట్టుకోగలవు. హల్లెలూయా. అట కానప్పుడు మనం ఎలా ఉంటామంటే దేవుడు ఎక్కడో ఆకాశంలో ఎక్కడో నివసిస్తున్నాడంట, మరి దైవజనులు ఏదో వాక్యం చెప్తున్నారు దేవుడు ఉన్నాడని, మరి దేవుడు ఉన్నాడంట నమ్మాలి అనే ఒక భ్రమలో జీవించే క్రైస్తవ జీవితంలో అనేకులు జీవిస్తారు. అట్టి భ్రమలో ఉండకూడదు. దేవునితో నీకు లోతైన అనుబంధం ఏర్పడాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 17వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుతో కలుసుకునే అనుభవము నీకెప్పుడు కలుగుతుందంటే ఏకాంత ప్రార్థన సమయంలో నువ్వు ప్రభువుని కలుసుకోగలవు. అబ్రాహాము ప్రభువుని కలుసుకున్నాడు. హల్లెలూయా. యాకోబు ప్రభువుని కలుసుకున్నాడు. సౌలు ప్రభువుని కలుసుకొని పౌలుగా మారాడు. మరి ఇవన్నీ సంభవాలు జరుగుతూ ఉండగా ఈ దినాల్లో దేవుడు సజీవుడిగా లేడా? ప్రభువుని ఎందుకు క్రైస్తవులు కలుసుకోలేకపోతున్నాడు? ప్రభువుని కలుసుకున్న అందరి జీవితాలు పరివర్తన చెందుతాయి. ప్రభువుని కలుసుకున్న ప్రతి వారు నూతన సృష్టిగా మార్చబడతారు. ఒక క్రైస్తవుడు తన జీవితంలో కనీసం ఒక్కసారన్నా ముఖాముఖిగా ప్రభువుతో మాట్లాడే అనుభవం లేకపోతే అతడు క్రైస్తవుడే కాదు అని టీజీఎస్ దినకరన్ గారు తన వాక్య పరిచయలో చెప్పి ఉన్నాడు. జీవితంలో ఒక్కసారన్నా ప్రభువుతో ముఖాముఖి అనుభవం ఉండాలి. అనుదినం ప్రభువుని కలిసే అనుభవం మనకు ఉండాలి. ప్రతిరోజు ప్రభువుతో మాట్లాడే అనుభవం. ఒక్క ఏకాంత ప్రార్థన సమయం మట్టుకే కాదు, ఏకాంత ప్రార్థన సమయంలో నువ్వు ప్రభువుని కలుసుకునే ఒక గొప్ప అవకాశం దేవుడు ఇస్తాడు. దాంతోపాటు నువ్వేంటంటే దినమంతా ఆయనతో గడిపే అనుభవంలో
నువ్వు ఆత్మలో బలపరుచుకోవాలి. ఆ అనుభవం నీకు ఏకాంత ప్రార్థనా సమయముతో ప్రారంభించబడుతుంది. హల్లెలూయా! కాబట్టి ఏకాంత ప్రార్థన అనగా నువ్వు ఒంటరిగా దేవునితో గడిపే సమయాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అనుదినం ఉదయకాలమున ఆ అనుభవంలో నువ్వు ఎదిగేవాడిగా ఉండాలి. హల్లెలూయా! అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. 1 కొరింథీ 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఏకాంత ప్రార్థన సమయము మనకు ఏం చేస్తుందంటే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునేందుకు దేవుని ఆత్మ మనకు తోడై ఉండి ఆ ప్రత్యక్షతలు మనకు కలగజేస్తుంది. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నీ రక్షణ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? నువ్వు రక్షించబడింది ఒక్క చర్చికి వెళ్ళి కూర్చొని దేవుని ఆరాధనలో పాల్గొని తిరిగి రావడమేనా దేవుడు నిన్ను రక్షించుకున్నందుకు ఉద్దేశం? ఆయన నీవు చర్చికి పోయి మళ్ళీ తిరిగి వచ్చే దానికోసమైతే కల్వారి సెలవులో ప్రాణం పెట్టే అంత బలియాగం ఆయన చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఎందుకోసం నిన్ను రక్షించుకున్నాడు? నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు చేయవలసిన పనులేమిటి? చెయ్యకూడని పనులేమిటి? ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలంటే నిన్ను రక్షించినటువంటి యేసయ్యను నువ్వు కలవాలి. నిన్ను రక్షించింది నీ సంఘ కాపరి కాదు, లేదా ఎవరో సువార్త ప్రకటించిన వారి వలన నువ్వు రక్షించబడ్డావు. ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఉపయోగించుకుంటాడు, కానీ నిన్ను నిజముగా రక్షణలో నడిపించింది ఎవరు? యేసయ్య. ఆయన రక్తం మట్టుకే నిన్ను పరిశుద్ధునిగా మార్చి దేవుని సన్నిధికి నిన్ను నడిపించుకునింది. మరి ఎందుకు ఆయన గొప్ప బలియాగం నీ కొరకు చేయాల్సి వచ్చింది అనేది నీకు తెలుసా? చాలామంది అది ఎరగనటువంటి జీవితం జీవిస్తారు. ఒక నామకార్థ క్రైస్తవ స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే దేవునితో సహవాసం లేదు కాబట్టి ఆటోమేటిక్గా నామకార్థ స్థితి వచ్చేస్తుంది. పై భక్తి. ఈ పై భక్తిలో ఉన్నప్పుడు మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేం. దేవుని ప్రణాళికను మనం నెరవేర్చలేం. దేవుని నీ పట్ల కలిగిన ప్రణాళిక నీకు తెలుసా అని మనము ఒక క్రైస్తవుని గనుక అడిగితే 99.9% మంది నాకు తెలియదు అనే మాట చెప్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవునితో గడిపే అనుభవం లేదు. దేవునితో గడిపే అనుభవం ఉన్నప్పుడే దేవుని ప్రణాళిక వాళ్ళు గ్రహిస్తారు. దానికి తగిన విధంగా జీవించే వ్యక్తి ఈ లోకంలో బలవంతులుగా జీవించగలరు. లేకపోతే ఎలా ఉంటుందంటే, నేను రక్షించబడ్డాను, నా పని ఏంటి? నేను ఉద్యోగం చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నాను. లేదు, నా పని ఏంటి? నేను నా భార్యగా నా ఇంటి పనులు నేను చక్కబరుచుకుంటున్నాను. లేదు, నా కుటుంబాన్ని నేను గమనించుకుంటున్నాను. లేదు, ఆదివారం వస్తుంది కాబట్టి నేను చర్చికి వెళ్తూ ఉంటాను. ఇది కాదు. దీనికోసం ఆయన రక్తాన్ని కార్చాల్సిన అవసరం లేదు. రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఆయన బలి అయ్యింది ఈ చిన్న పనులు చేయడానికి కాదు. నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నదని అది గ్రహించాలి అంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఆ 1 కొరింథీ 2వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదివితే ఆ మాటలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. చదువుదాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఆమేన్. ఆత్మ సంబంధిగా మనం మారాలంటే ఆత్మ సంబంధి అయినటువంటి దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే మనం అన్నిటినీ వివేచిస్తాం. ఈ దినమున దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్న ప్రతి వ్యక్తిని కూడా మనం గమనిస్తే అతడు ఖచ్చితంగా యేసయ్యను కలుసుకొని ఉంటాడు.
అతని జీవితంలో ఏకాంత సమయము, ఏకాంత ప్రార్థనా సమయం అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అది లేకుండా ఒక వ్యక్తి దేవుని కొరకు ప్రకాశించలేడు. దేవుని కొరకు ప్రకాశించడం అనంటే నువ్వు ఒక పాస్టర్‌గా అవ్వడమో, లేకపోతే ఒక సువార్థికుడిగా అవ్వడమే కాదు. దేవుని కొరకు నువ్వు ఉన్న స్థలములలో సాక్షిగా నిలబడ్డమే దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికను నెరవేర్చడం. హల్లెలూయా! పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కొంతమంది సామాన్యమైన గొర్రెల కాపరులుగానే మరి దేవుని కొరకు సాక్షిగా జీవించారు. మరి కొంతమంది రాజుల ఎదుట నిలబడుతూ దేవునికి సాక్షులుగా జీవించారు. కొంతమంది ప్రవక్తలుగా ఉంటూ దేవునికి సాక్షులుగా జీవించారు. కొంతమంది డేరాలు మరి కుట్టుకుంటూ దేవునికి సాక్షులుగా జీవించారు. ఇట్లా పరిశుద్ధ గ్రంథంలో అందరూ కాపర్లు కాలేదు, అందరూ సువార్థికులు కాలేదు. వారి వారి పరిధులలో వారు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ దేవుని కొరకు మహిమకరమైనటువంటి క్రియలు వాళ్ళు చేయగలిగారు. హల్లెలూయా! నువ్వు ప్రభువును కలుసుకున్నప్పుడు నీ పట్ల నీ దేవుని ప్రణాళిక అనేది నువ్వు గ్రహిస్తావు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించగలుగుతాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభువైన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు ఆయన. నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారమును పానమునై ఉన్నది అని. మరి తండ్రి చిత్తాన్ని నువ్వు ఎంతవరకు నెరవేరుస్తున్నావు? నీకు తండ్రికి అసలు సంబంధం ఉందా? నీకు తండ్రికి సంబంధం ఉంటే ఆయన చిత్తం ఏదో నువ్వు ఎరుగుతావు. మరి ఆయనతో సంబంధం లేనప్పుడు తండ్రి చిత్తాన్ని నువ్వు ఎలా గ్రహించి నెరవేరుస్తున్నావు? అది నెరవేర్చాలంటే నీ పరలోకపు తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. ఆ కలిగే అనుభవమే ఏకాంత ప్రార్థన సమయము. హల్లెలూయా! ఎప్పుడైతే నువ్వు ఏకాంత ప్రార్థనలో ఉంటావో నువ్వు ఆత్మ సంబంధిగా అన్నిటినీ వివేచిస్తావు. అన్నిటినీ వివేచించడం ద్వారా నీకేం కలుగుతుంది చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. 4:6. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఆమేన్. మనము ఆత్మ సంబంధులుగా మారిన మరుక్షణము మనము దేవుని సంబంధులమవుతాం. హల్లెలూయా! అప్పుడు మనకు దేవుడు విశేషమైన కృపనిచ్చి సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో అనగా దేవుని ఆత్మ ఎవరిలో పనిచేస్తుంది, ఎవరిలో భ్రమపరుచు ఆత్మ లేక దుష్టాత్మ పనిచేస్తుంది అని మనం గ్రహించగలం. అప్పుడు ఒక వ్యక్తిలో దుష్టాత్మ పనిచేస్తుంటే అతనికి మనం దూరంగా ఉంటాం. అది మనం ఎరగనప్పుడు ఒక వ్యక్తిలో దుష్టాత్మ పనిచేస్తుందని గ్రహింపక అతనితో సహవాసం చేసి మరి మనం పాపంలో పడిపోతాం. ఆమెతో పరిచయం పెట్టుకొని నష్టపోతాం. ఎందుకంటే దేవుని ఆత్మ, భ్రమపరచు ఆత్మ లేదా దుష్టాత్మ ఈ రెండు భూమి మీద పనిచేస్తున్నాయి. భూమి మీద ఉన్నటువంటి రెండు ఆత్మలు ఒకటి ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేతన నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఒక వ్యక్తి నడిపించబడకపోతే దురాత్మ చేత నడిపించబడతాడు. మరి దుష్టాత్మ చేత ఒక వ్యక్తి నడిపించబడుతున్నాడు లేదా అతని ఆలోచనలు ఆమె ఆలోచనలు దుష్టుని యొద్ద నుంచి వచ్చాయి అని నువ్వు గ్రహించాలి అంటే నీకు దేవునితో సహవాసం ఉండాలి. నీకు దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఈ ఆత్మలను వివేచించగలవు, ఆత్మలను గ్రహించగలవు. దానివల్ల నువ్వేం చేస్తావు? ఈ లోకాన్ని జయిస్తావు. ఆయనందు విశ్వాసం ఉంచువాడు లోకాన్ని జయించగలడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఏకాంత ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉంటావో ఈ లోకంలో అపవాది క్రియలు నువ్వు ఎరిగి జయిస్తావు గనుక అపవాది ఏం చేస్తాడు? ఏకాంత ప్రార్థనలో నిన్ను పాల్గొననీయకుండా నిన్ను ఆటంకపరుస్తూనే ఉంటాడు. నువ్వు ఏకాంత ప్రార్థనలో కూర్చొని దేవునితో సమయం గడిపావంటే నువ్వు సత్యాన్ని ఎరుగుతావని మరి అపవాదికి తెలుసు.
కనుక నీ ఏకాంత ప్రార్థన సమయాన్ని ఆటంకపరచడానికి వాడు 1,00,000 మార్గాలు వెతుకుతాడు. ఏ విధంగాన్నా ఈ వ్యక్తి ఏకాంత ప్రార్థనలో కూర్చోకూడదు, దేవుని దగ్గరకి రాకూడదు, దేవునితో మాట్లాడకూడదు. దేవునితో మాట్లాడిన మరుక్షణము దేవుని ఆత్మ దురాత్మల యొక్క తేడా వారికి తెలిసిపోతుంది. అప్పుడు నేను వారిని మోసపరచలేను, వారి జీవితాన్ని నరకానికి తీసుకొని పోలేను. కాబట్టి ఈ ఏకాంత ప్రార్థన లేదా దేవునితో కలుసుకునే ఏకాత్మయ్యే ఈ అనుభవం వారికి రానేకూడదు. వారి జీవితంలో అట్టి అనుభవం కలగకూడదని సాతానుడు ఏకాంత ప్రార్థన సమయాన్ని దొంగలిస్తాడు. అందుకే 1 పేతురు 5వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఈ వాక్యము రాయబడి ఉంది. చదవండి. 1 పేతురు 5, 8, 9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలంట. హల్లెలూయా. స్థిరమైన దేవుడిచ్చే జ్ఞానము కలిగి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎవరిని మింగుదునా అని సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మింగాలని వాడి ఆశ? దేవుని బిడ్డలు దేవునితో సహవాసం కలిగి ఉండకూడదు, ఏకాంత ప్రార్థనలో వారు దేవునిలో బలపరచకూడదు అని మరి ఉదయకాలంలో ప్రార్థనలో పాల్గొనాలంటే వాడు ఏం చేస్తాడు? ఒక జోలపాట పాడతాడు. నిద్రపో, పర్వాలేదు, నీ శరీరం బాగా అలిసిపోయింది, నిద్రపో అంటాడు. అరే, నా గురించి పట్టించుకోవడానికి మరి ఎంత మంచి ఆలోచన ఇస్తున్నాడు అని దుష్టుని స్వరం విని హ్యాపీగా కొంతమంది నిద్రపోతుంటారు. కొంతమంది ఒకవేళ లేచి అలారం కొడుతుంది, లేచిన తర్వాత కూడా టైం చూసుకొని తర్వాత ఏమొస్తుంది? శరీరం కొంచెం అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంది అనే ఆలోచన అపవాది పుట్టించినప్పుడు సరేలే, నేను అలసిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి పడుకుందాం అది అపవాది యొక్క ఆలోచన అనమాట. ఇంకొన్నిసార్లు దుష్టుడు ఏం చేస్తాడు? మరి నిద్ర లేచిన మరుక్షణము కుటుంబం లేదా పిల్లల పరిస్థితులు ఏంటి, లేదా ఈరోజు నేను చేయాల్సిన పనులు ఏంటి అని వీటి గురించి ఆలోచన ఇవ్వగానే నాకు ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయంటే నేను గబగబా లేచి ఈ పనులన్నీ చక్కబట్టుకోవాలి, ఇది దేవుడే నాకు ఈ ఆలోచన ఇస్తున్నాడు అని గబగబా లేచి ఆ రోజు ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లల గురించి లేదా నేను చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా దేవుడిచ్చే తలంపులు కాదు. మొట్టమొదట నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. కూర్చోనీయకుండా అపవాది వేసే అగ్ని బాణాలు ఇవి, అపవాది చేసే తంత్రాలు ఇవి. కొన్నిసార్లు మనము ప్రార్థనలో కూర్చున్నప్పుడే మన పిల్లలు వచ్చి మనతో ఆడుతుంటారు, మన మీద పడుతుంటారు. చిన్న పిల్లల వల్ల కూడా అపవాది ఆటంకాలు పరుస్తాడు. అరే, చిన్నపిల్లల గురించి మీరు ఎటు మాట్లాడుతున్నారంటే చిన్నపిల్లలు బలహీనులు. వాళ్ళు ఆ పిల్లలు కొన్నిసార్లు ఏం చేస్తాడు? వాళ్ళు వచ్చి మన మీద పడి మనల్ని ఇబ్బంది పరచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? పిల్లలు నిద్ర లేకముందే నువ్వు ఏకాంత ప్రార్థనలో కూర్చోవాలి. పిల్లలు నిద్రపోతున్నప్పుడే నువ్వు లేచి ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. నీకు అలసట అనిపిస్తున్నా, నిద్ర కలగాలని ఇస్తున్నా, లేదా ఇంకేదన్నా నీకు తలంపులు వస్తున్నా, అన్ని అపవాది యొక్క తంత్రాలని ఎరిగి నువ్వు వాటిని పక్కన పెట్టడం ప్రారంభించాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అలిసిపోయి నిద్రపోయినప్పుడు ఒకరోజు మిస్ అవుతారు ఏకాంత ప్రార్థన. ఇక పక్కన రోజు నిద్ర లేయంగానే ఇంకొక ఆలోచన వస్తుంది. ఏంటంటే నిన్న కూడా చేయలేదు కదా, ఇంక ఈరోజు కూడా ఎందుకులే చేయడం. ఒకరోజు మిస్ అయినందువల్ల మనమేం పాపం చేసినట్లు కాదు. మరుక్షణం లేచి ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా దేవునితో సహవాసం కలిగి ఉంటాను అని నిర్ణయం తీసుకోవాలి. అపవాది ఏంటంటే నువ్వు ఒకరోజు చేయలేదని దాన్ని మళ్ళా నెపం మోపినట్టు చెప్తుంటాడు. అవసరం లేదు. ఒకరోజు మిస్ అయింది, దేవుని బిడ్డగా దేవుడు నన్ను క్షమిస్తాడు. నేను ఈ రోజు నుంచి ఏకాంత ప్రార్థనలో ముందుకు కొనసాగుతాను. అట్లా నువ్వు అపవాదిని జయించాలి. సులువుగా చిక్కులు పెట్టే ఈ అపవాది తంత్రాలను నువ్వు ఎదిరించాలి. ఎలా నువ్వు ఎదిరించగలవు?
యేసు రక్తముతో నీ ఆలోచనలు కడుక్కోవాలి. నజరేయుడైన యేసు నామాన్ని ఉపయోగించి అపవాదిని నువ్వు ఎదిరించాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అంటది దేవుని వాక్యం. కాబట్టి నువ్వు దేవునికి లోబడాలి. లేదు ఏకాంత ప్రార్థనలు నేను కూర్చోవలసిందే, నేను కూర్చుంటాను, నేను దేవుని దగ్గర కూర్చొని తీరుతాను అని నువ్వు నిర్ణయం తీసుకొని దేవునికి లోబడినప్పుడు దేవుడు నీకు శక్తినిస్తాడు అపవాదిని ఎదిరించుటకు. అప్పుడు నజరేయుడైన యేసు నామములో నా ఆలోచనల నుంచి, నా యొక్క ఇంటిలో నుంచి బయటికి పో సైతానా అని నువ్వు గద్దించినప్పుడు సాతానుడు పారిపోతాడు. దేవుని నామాన్ని నువ్వు ఉపయోగించాలి. హల్లెలూయా. యేసు రక్తములో నీ ఆలోచనలు భద్రపరచుకొని, నీ కుటుంబాన్ని భద్రపరుచుకొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటావో, మరి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెతగదొక్కించును అని. కాబట్టి సాతానుడు ఎక్కడికి వస్తాడంట? నీ పాదం కిందకు వస్తాడు. వాడి తలను చితకదొక్కే అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు? ఏకాంత ప్రార్థనలో గడుపుట ద్వారా, ఏకాంత ప్రార్థనలో కూర్చునడం ద్వారా. చూడండి, ఎన్నిసార్లు మనం సైతానికి లోబడిపోయి ఉంటాం. వాడు ఇచ్చే బలహీన ఆలోచనలకు మనము బలహీనమైపోయి ఉంటాం. దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుని దగ్గర కూర్చోవాలని ఒక నిర్ణయం నీలో వస్తుందో, దేవుడు అపవాదిని ఎదిరించే అద్భుతమైన శక్తిని నీకు ఇస్తాడు. ఆ విధంగా నువ్వు ఏకాంత ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఒక క్రమమైన సమయాన్ని మనం పెట్టుకోవాలి. ఆ సమయంలో మనం నిశ్చయంగా నేను దేవుడితో కూర్చోవాలని నీ మైండ్ని సెట్ చేసుకోవాలి. నువ్వు దీన మనస్సు కలిగి ఆయన సన్నిధికి ఉదయకాలంలో చేరి ఆయనను స్తుతించు, ఆయనను ఆరాధించు, ఆయన వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించు. దేవుడు అద్భుతమైన తన ప్రణాళికను ఏ దినానికి ఆ దినానికి నూతనంగా బయలుపరచడం ప్రారంభిస్తాడు. ఈరోజు నువ్వు ఇవి చేయాలి, ఇవేవి చేయకూడదు, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఈ మార్గాలను నడవకూడదు. ప్రతి విషయంలో దేవుడు అద్భుతమైన తన తలంపునిచ్చి మిమ్మల్ని నడిపించినప్పుడు ఈ లోకంలో ప్రతి దినము నువ్వు జయ జీవితంలో ముందుకి కొనసాగుతావు. అట్టి జయ జీవితంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ ఉండాలనేది దేవుని చిత్తమై ఉన్నది. సో అట్టి అనుభవంలో మనం నడిపించేందుకు మనకు దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశము ఏకాంత ప్రార్థనా సమయం. ఈ ఏకాంత ప్రార్థనా సమయంలో ప్రభు అయిన యేసు గడిపాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ గడుపుతున్నారు. కనుక ఏకాంత ప్రార్థన సమయం లేని, అనుభవం లేనటువంటి వాళ్ళు, వారి జీవితము, క్రైస్తవ జీవితం ముఖ్యంగా చప్పగా ఉంటుంది. వారి జీవితంలో కూడా జయించలేక మరి ఓటమితో దిగులుగా జీవిస్తూ ఉంటారు. దేవునిలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, దేవుడు నీకు జయమివ్వడం ప్రారంభించినప్పుడు నీ జీవితంలో ప్రతి పరిస్థితిని నువ్వు జయిస్తూ ఉంటావు. మొట్టమొదటిగా నువ్వు అపవాదిని ఓడిస్తావు. ఆ తర్వాత ఒక్కొక్క శోధనను నువ్వు జయించి ముందుకు పోతున్నప్పుడు నీకు ఎక్కడ లేని ఉత్సాహము, విశ్వాసము, దేవుడు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నాడనేటువంటి ధైర్యము నీలో కలుగుతుంది. అట్టి అనుభవాలు ఎప్పుడు వస్తాయంటే నువ్వు ఏకాంత ప్రార్థనలో కూర్చున్నప్పుడు. ఈ దినం ఒక నిర్ణయం తీసుకో. ఒకవేళ ఈరోజు నువ్వు మిస్ అయ్యావేమో ఏకాంత ప్రార్థనలో కూర్చోవడం, దేవుణ్ణి అడుగు, దేవా నాకు శక్తిని దయచేయనైనా. ఉదయకాలంలో నేను ఏకాంత ప్రార్థనలో కూర్చోవాలి, నీ దగ్గర కూర్చోవాలి, నీ స్వరం వినాలి. దేవుణ్ణి అడిగినప్పుడు నిశ్చయంగా అట్టి కృపను మనకు దయచేస్తాడు. దేవుడు ఆ కృపతో మనందరం నింపునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, నీ పిల్లలు నీతో మాట్లాడాలని మీరు నాయన ఆశపడు దేవుడై ఉన్నారయ్యా. ఒక ఏకాంత ప్రార్థన సమయమే కాదు, ఎల్లప్పుడూ నీ బిడ్డలు నీతో మాట్లాడుతూ ఉండాలని మీరు ఎదురు చూసే దేవుడైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృప నైనా బిడ్డలకు అందరికీ అనుగ్రహించి నైనా తండ్రి, ఏ పరిస్థితులు, ఏ బలహీనతలు నీ బిడ్డలను ఏకాంత ప్రార్థనలో కూర్చోనీయకుండా, దేవునితో సహవాసం ఉండనీయకుండా ఆటంకపరుస్తున్నాయో అట్టి దుష్ట క్రియలను లయపరచండి. అట్టి శత్రు క్రియలను లయపరుస్తున్నాను నజరేయుడైన యేసు నామములో. నీ బిడ్డలకు ఒక అద్భుతమైన విడుదలను మీరు దయచేసి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం
గడుపుతూ నైనా దేవుని ఇచ్చే ప్రతి ఆలోచనను వాళ్ళు గుర్తుపెట్టుకొని తండ్రి వారి పుస్తకం రాసి పెట్టుకుంటూ దేవుని చిత్తానుసారంగా అనుదినము జయ జీవితంలో ముందుకు నడిచేందుకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అట్టి అద్భుతమైన ఆత్మ సంబంధమైన అనుభవంలో మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.